హాయ్ ఫ్రెండ్స్, భానూస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. బిస్కెట్స్ అండి. ఈ బిస్కెట్స్ టీ టైంలో కానీ పిల్లలకి బాక్స్లో కానీ ఈ విధంగా చేసి పెట్టి చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ బిస్కెట్స్ తయారీ విధానం చూసేద్దామా? బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, కొంచెం ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాము. అంతేనండి. వీటితోటి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మీకు ఒకవేళ కావాలనుకుంటే హాఫ్ మైదా పిండి, హాఫ్ గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వాముని ఈ విధంగా చేతిలో వేసుకొని రబ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఈ పిండిలో వేసుకొని ఈ విధంగా ఫస్ట్ బాగా కలుపుకోవాలి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయండి మనం చేసుకునే బిస్కెట్స్. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ పిండిని చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మీద నుంచి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొకసారి బాగా కలపండి. చూడండి, మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా పిండి ఉండాలన్నమాట. ఇప్పుడు మీద నుంచి తడి క్లాత్ కానీ ఒక మూత కానీ పెట్టేసి ఒక 10-15 నిమిషాలు వదిలేద్దాము. ఆ తర్వాత చూడండి, పిండి లోపల బబుల్స్ ఫామ్ అయ్యి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంతో బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ పిండిని మరొకసారి 1 నిమిషం సేపు బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండిలోంచి కొద్దిగా తీసుకొని ఆ మిగిలిన భాగాన్ని మళ్ళీ అదే బౌల్లో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని రౌండ్గా చేసుకొని పల్చగా ఒత్తుకోవాలి. రోటీలాగా సాధ్యమైనంత పల్చగా ఒత్తుకోవాలి. మైదా పిండి కదండి, మనం ఎంత స్ప్రెడ్ చేస్తే అంత బాగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఎంత పల్చగా చేస్తే అంత పల్చగా చేయండి. అప్పుడే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి మనం చేసుకునే బిస్కెట్స్. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మీద నుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు చేయండి. ఆ తర్వాత మీద నుంచి కొంచెం పొడి మైదా పిండిని చల్లుకొని ఈ విధంగా ఎడ్జుల నుంచి టైట్గా రోల్ చేసుకుంటూ రావాలి. లూజ్గా కాకుండా టైట్గా రోల్ చేయాలి. చూడండి, ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఈ చివర్ల భాగాన్ని ఒకసారి ప్రెస్ చేసేసుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచ్ గ్యాప్ తోటి కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ప్లేట్లోకి పెట్టుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మీద నుంచి లైట్గా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా మీద నుంచి కొంచెం పొడి మైదా పిండి చల్లుకుంటూ ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని పూర్తిగా స్ప్రెడ్ చేసుకొని మీద నుంచి కొంచెం పొడి పిండి చల్లుకొని హాఫ్కి ఫోల్డ్ చేయండి. గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా పైన అని మళ్ళీ ఆ మీదన కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఇంకో హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయకూడదు, లైట్గా ప్రెస్ చేయాలన్నమాట. చూడండి, ఫైనల్గా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వీటి మధ్యలో టూత్పిక్ తోటి 3-4 హోల్స్ పెట్టండి. అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మరొక బిస్కెట్స్ తయారీ విధానం చూద్దాము. ఇంకొక పిండి ముద్దను తీసుకొని మీద నుంచి కొంచెం పొడి పిండి చల్లుకుంటూ రోటీలాగా పల్చగా ఒత్తుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోండి. ఇదిగో చూడండి, పూర్తిగా ఒత్తుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇంత పల్చగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. చిన్న బిస్కెట్స్ మాదిరిగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా స్క్వేర్గా కట్ చేశాను. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. దానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఇవి ఒక్కొక్కటిగా ఈ బిస్కెట్స్ని వేసేసుకోవాలి.
ఇక్కడ ఆయిల్ మరీ వేడవ్వకూడదండి. మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ బిస్కెట్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం చేసుకున్న ఇంకో బిస్కెట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా చేసుకున్న బిస్కెట్స్ 10 to 15 days ఈజీగా నిల్వ ఉంటాయండి. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూపిస్తాను చూడండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో? అంతేనండి, చూసారు కదా, టీ టైం బిస్కెట్స్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.